బీసీ కులగణన నిర్వహించడానికి ఒక పెద్ద పోరాటమే మా బీసీ సంఘం చేయడం జరిగింది. సరే, అక్కడ ఢిల్లీలో, ఇక్కడ తెలంగాణలో పెద్ద ఎత్తున జాజుల సింధన్న గారి నేతృత్వంలో అదేవిధంగా మేమందరం చేసిన తర్వాత కులగణన స్టార్ట్ అయింది. ఈరోజు ఎంత పెద్ద విచిత్రం అంటే 46% బీసీలు ఉన్నారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఎంత జోక్ అంటే 2014 సర్వేలనేమో మేము 51%, 52% ఉంటాం. ఏది మన ముస్లిమ్స్ బీసీలు కలిపితే 63% ఉంటాం. ఈరోజేమో కేవలం బీసీలు 46% ఉన్నారు. అదేవిధంగా బీసీ ముస్లిమ్స్ 10% అని ఇచ్చారు. ఇది పెద్ద గందరగోళానికి దారితీస్తుంది. అదేవిధంగా ఏం చెప్తున్నారు వీళ్ళంటే 2014 సర్వేకి 2024 సర్వేకి దాదాపు 10 సంవత్సరాలు ఉన్నట్ట బీసీలో 21 లక్షల మంది తగ్గిపోయినామట. మేము అంటే 21 లక్షల మంది బీసీలు ఎలా తగ్గుతారు? ఒకవైపు ఇది. దాని తర్వాత ఏంది, మైనార్టీలో కూడా అది 6% తగ్గిరు. అయితే ఓసీలలో అనూహ్యంగా 15 లక్షల మంది పెరిగిరు. అరే ఎట్లా పెరుగుతారు? ఇప్పుడు గతంలో ఉన్న దాంట్లోనేమో 1,25,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్తారు. ఈరోజు కుల సర్వే చేసినాక 1,05,00,000 కుటుంబాలే ఉన్నాయంటారు. అంటే ఇది ఎక్కడ కూడా పొంతల లేని సర్వే, ఇది ఎక్కడ కూడా శాస్త్రీయంగా జరగలేదు. కుల సర్వే ఎక్కడ కూడా సహకరించని కులాల లెక్కలేమో ఎట్లా ఎక్కువ వచ్చినాయి. జానారెడ్డి గారు ముఖ్యమంత్రి గారి పక్కన కూర్చొని దీన్ని మెస్మరైజం చేసేసి బీసీలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసే సర్వే ఇది. చాలా పటిష్టంగా సర్వే చేసినామని ప్రభుత్వం కూడా చెప్తుంది. పొన్నం ప్రభాకర్ కూడా ఖచ్చితంగా మేము చాలా నిబద్ధతతోటి సర్వే చేసినామని చెప్తున్నారు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న గారిని కలిసినాము, మహేష్ కుమార్ అన్న గారిని కలిసినాము, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కలిసినాము. చాలా గందరగోళం జరుగుతుందన్న. ఎందుకంటే ఈ ఏదైతే డాటా ఎంట్రీ టైం ఉందో, కలెక్టర్ల మేడపైనేమో గవర్నమెంట్ కత్తి పెడితే ఈ కలెక్టర్లు ఏమో ఎంపీటీఓలు ఎంఆర్ఓల మీద ఒత్తిడి తీసుకురావడంతో ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలతో 25 రూపాయలకు ఫామ్ చొప్పున కొట్టించారు. కొట్టినప్పుడు బీసీని ఓసీ చేసిరు, ఎస్సీని ఓసీ చేసిరు. నేను ఏమంటా అంటే 24కు జనాభా పెరగాలనా తగ్గాలనా? 21 లక్షల మంది బీసీ జనాభా ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు మన గవర్నమెంట్ పోర్టల్నే 2014 సర్వేది ఉంది. పోనీ అంతకుముందు దేశవ్యాప్తంగా తీసుకున్న 2011 సర్వే తీసుకున్న మొత్తం దేశ జనాభాలో కుటుంబాల సంఖ్య తగ్గుతుంది కదా. ఇది ఎంతవరకు శాస్త్రీయంగా చేసిరు? శాస్త్రీయంగా చేసిన అంటారు కదా. ఇప్పుడు 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ లిస్ట్ వేయండి. మీ ఊర్లో ఈ కులం గింత మీరు చేసిన సర్వే ఉంది, సర్వే రిలీజ్ చేయండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఈరోజు మేము గతంలో కూడా చెప్పాము, కుల సర్వే స్టార్ట్ కాకముందు దీన్ని ఒక యాప్ రూపొందించండి. ఎవరు ఆధార్ కార్డు కొడితే వారు సర్వే ఎన్రోల్ అయిందా కాలేదని తెలుస్తుంది. హైదరాబాద్లో దాదాపు 20% సర్వే చేయలేదు. మున్సిపల్ పరిధిలో ఎక్కడ కూడా 20% సర్వే జరగలేదు. కేవలం 80% అయింది. మన ముఖ్యమంత్రి గారు ఒక ఈకో పార్క్ ఓపెనింగ్లో 96% సర్వే జరిగిందన్నారు. ఇప్పుడేమో మళ్ళీ 96.5% జరిగింది. 98 అని ఆయన అంటాడు, 96 అని వీళ్ళు అంటారు. అసలు వీళ్ళకు మంత్రులకు కానీ గవర్నమెంట్ కానీ కోఆర్డినేషన్ లేదు, దీని మీద పూర్తి అవగాహన లేదు. ఎట్టకేళ్ళకి లక్ష్యం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎక్కడ కూడా దెబ్బతినకుండా 15% కేవలం గతంలో ఉన్న 11% ఈరోజు 16% తీసుకొచ్చారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎక్కడ కూడా తగ్గొద్దు. ఈ బీసీలను ఎంత విధంగా ఇబ్బంది పెట్టాలో, ఎంత విధంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు, చేసిరు. 21 లక్షల మంది బీసీ జనం ఎక్కడ పోయిర్రు? మా జనం పోయిర్రా లేకపోతే విదేశాలకు పారిపోయిర్రా, ఎక్కడ పోయిరని తెలపాలి కదా. వీళ్ళు ఇప్పటికైనా పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఒక యాప్ రూపొందించండి. మీ దగ్గర డేటా ఉంది కదా, ఎవరు ఆధార్ కార్డు నెంబర్లు మీరు తీసుకున్నారు కదా, డొమైన్లో పెట్టండి. పెడితే మేము ఆధార్ కార్డు కొట్టి చూసుకుంటాం అది ఉందా లేదా అనేది. కాబట్టి ఈ సర్వే చెల్లదు. ఈ సర్వే పూర్తి తప్పుల తడక చేసిరు. ఇంకోటి వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు 42% రిజర్వేషన్ ఏ విధంగా ఇస్తారో కూడా రేపు పొద్దున మాకు చెప్పాలి. అట్లయినా ఇప్పుడు శాసన సభ్యులకు కానీ లేదా గవర్నమెంట్ కానీ ఆలోచించుకొని ఒక 1 వీక్ ఇవ్వాలి కదా. ఇంత అడావిడిగా ప్రకటించడం ఏంది, ఇంత అడావిడిగా అసెంబ్లీ పెట్టడం ఏంది? కనీసం ఒక 1 వీక్ టైం ఇస్తారే కదా, దాని మీద రివ్యూ చేసుకుంటారు, చదువుకుంటారు, అసలు ఎక్కడ తప్పుడు ఉందో ఎక్కడ మంచిగా తెలుసుకుంటారు. అంటే గవర్నమెంట్ వాంటెడ్లీ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద శ్రద్ధ చేయలేదు. ఏదో రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారని ఏదో నామమాత్రంగా సర్వే చేశారు కాబట్టి దీన్ని శాస్త్రీయబద్ధంగా చేయలేదు. బీహార్ తరగాలో సర్వే జరగలేదు. బీసీల తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు. బీసీల జనాభా ఖచ్చితంగా 65% ఉంది. వీళ్ళు చెప్పే 46% లేదు, కాకూడదు. అంటే సర్వేలకు సంబంధించి బీసీ సంఘాల ఏదైతే సూచనలు సలహాలు కూడా తీసుకుంటామని చెప్పారు. అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా గతంలో ముఖ్యమంత్రి గారు మేమే స్వయంగా కలిసినాం. అదే మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు అందరూ మీ సలహా సూచనలు ఇవ్వండి, ఖచ్చితంగా మేము దాన్ని కన్సిడర్ చేస్తాం, ఏ విధంగా ముందుకు పోవాలో. దీన్ని రాహుల్ గాంధీ గారి యొక్క కళ, ఇది పార్లమెంట్లో కూడా చెప్పారు, ఎవరెంత జనాభా ఉంటే వారికి అంత వాటా దక్కాలని అన్నారన్నట్టు మేము చాలా సంతోషించాం. కానీ చివరగా దీని మీద ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ రివ్యూస్కు పోలే, అధికార యంత్రాంగం పనిచేయలే. ఫాములు తార్నాక చౌరస్తాలో దొరికినాయండి. ఫాములు ఏదైతే కులగన్న నింపిన ఫాములు తార్నాక చౌరస్తాలో పడిపోయిన సందర్భం. అంటే అంత పటిష్టంగా చేసేది వీళ్ళు సర్వే. ఈ సర్వే రిపోర్ట్లే తప్ప. ఎందుకంటే 2014లో మాది 56% వచ్చి ముస్లిమ్స్ కలుపుకొని మేము 61% ఉంటే ఇప్పుడు 42% ఎట్లా పడిపోతాం? మేము పటిష్టంగానే సర్వే చేసాం, కానీ కాకపోతే కొంతమంది కావాల్సుకొని మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ చెందినటువంటి నేతలు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఏమంటా, మన ఛానల్ ద్వారానే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే అలా అంటున్నారో 2014లో మా జనాభాకు ఇప్పటి జనాభాకు
దాదాపు 21 లక్షల మంది లేరు మా వాళ్ళు. ఎక్కడ పోయారు? మా జనాభానేమో తగ్గుతుంది తెలంగాణలో. ఓసీల జనాభా 15 లక్షలు ఎడికెళ్ళి పెరిగింది. ముస్లిం జనాభా ఎట్లా తగ్గింది? ఎస్సీ జనాభా తగ్గుతుంది ఏమన్నా? అంటే ఎట్లా తగ్గునాయి ఇవన్నీ? అంటే ఇది అంకెల గారడీ చేసిర్రు. బీసీల గొంతును కోసే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, राहुल जी आप जो बोले, जो वादा किया, यहाँ पे इम्प्लीमेंट नहीं हो रहा, आपके बाद भी यह सुनने को कोई भी तैयार नहीं है। आप परसों 2 दिन के पहले भी बिहार गए थे, बिहार में बोले ये जो सर्वे किया वो सर्वे भी गलत है बोल के आप अच्छा तरफ से बोला, मगर यह तेलंगाना में पूरा गलत ही चल रहा और पूरा तो हम समझे राहुल कांग्रेस समझे, मगर ये रेड्डी कांग्रेस चल रहा। पहले आप देखना कैसे भी రెడ్డి కాంగ్రెస్గా రూపకల్పన చెందుతుంది. కాబట్టి రాహుల్ కాంగ్రెస్గా ఉంటే 10 కాలాల పాటు ఉంటుంది. రెడ్డి కాంగ్రెస్గా ఉంటే ఖచ్చితంగా ఈ 2024 ప్రభుత్వమే చివరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను చెప్తున్నాను. అంటే కాంగ్రెస్లో కూడా చాలా మంది బీసీలు ఉన్నారు, మరి వాళ్ళు మాట్లాడతలేరా ఈ అంశం మీద? ఇప్పుడు కాంగ్రెస్లో బీసీలు ఉన్నారు. అసలు బీసీ కనీసము ఉపసంఘం వేసినప్పుడు ఒక్క బీసీ మంత్రిని వేసినలా అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు, ఈ శ్రీధరబాబు ఎవరు, ఈ జానారెడ్డి ఎవరు, బీసీలకు వీళ్ళకి ఏం సంబంధం? కనీసము ఆ మంత్రివర్గ ఉపసంఘం వేసిన దేనికి వేసిరు? ఎస్సీ దాని మీద వేసిరు. వేసినప్పుడు సార్ బీసీ దానికి కమిషనే లేదు కదా, దాంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎవరో తెలియదు కదా. ఏదో నామమాత్రంగా వాళ్ళని తీసుకొచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డితోని ఏదో పట్టికలు రాసి చదివిపిస్తా ఉర్రు. అది తప్పు. బీసీ మంత్రి వెళ్ళడంలో బీసీ ఎమ్మెల్యేలు లేరు, ఎవరిని కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. దీని మీద అసలు ఇప్పటికి బీసీ ఎమ్మెల్యేలకు కానీ ఇతర ఎమ్మెల్యేలకు కానీ అవగాహనే లేదు కదా. టీవీ ఛానల్ పోయి పెట్టండి అసలు ఎట్లా జరిగింది కులగన అంటే చెప్పే పరిస్థితి లేరు. ఏం సంబంధం ఉంటుంది బీసీల అంశం మీద? ఎందుకంటే ఆయన బీసీ కాదు, పదవి ఉన్న వ్యక్తి కూడా కాదు. ఇంకోటి మంచి క్వశ్చన్ ఇది. అసలు జానారెడ్డి ఏ విధంగా కూడా గాంధీ భవన్లో కూర్చోమని తప్పులేదు, కానీ సెక్రటరియట్లో కూర్చొని అర్హతనే లేదు ఆయనకు. సచివాలయంలో కూర్చొని సీఎం పక్కన కూర్చొని రివ్యూ చేయడం ఏందని ఆయన ఏ విధంగా ఏ హోదాతో చేసినా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం దాని మీద సమాధానం చెప్పాలి. కుట్ర జరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది కదా, కుట్ర జరిగింది, ఆల్రెడీ కుట్ర జరిగింది. బీసీల గొంతు పైన కత్తిపెట్టి కోశారు. ఖచ్చితంగా బీసీ ఈ కులగణన అనేది తప్పుల తడక. దీన్ని మళ్ళీ సరి చేయాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో న్యాయం చేస్తేనే ఊకడం, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఖచ్చితంగా బీసీలు తిరగబడతారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్కు తెలంగాణలో పుట్టగతులు ఉండవు.